హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ నేను మీకు ఈ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించలేదు కానీ నార్మల్ ఫ్రాకేనండి. అయితే ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో మీకు బాగా తెలుసు, వాళ్ళకనేది షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను నెక్ కోసము బకరం పీస్ అనేది వేరే క్లాత్ మీద నాకు ఈ నేను కుట్టే క్లాత్లో పీస్ అనేది మిగలలేదండి. సో అందుకని నేను వేరే క్లాత్ అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత బకరం పీస్ని నెక్ రౌండ్ అనేది కటింగ్ చేసుకున్నా. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో 7 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ అయితే చేసేసాను. రౌండ్ నెక్ కట్ చేశానండి. బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కట్ చేసుకొని ఇలా మెయిన్ పీస్ మీద బ్యాక్ పార్ట్లో ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. రైట్ సైడ్ వైపు పెట్టేసుకొని నెక్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఒక 1/4 ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని చుట్టూ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. లోపల క్లాత్ అనేది కట్ చేసేసుకొని నెక్ బాగా రౌండ్గా తిరగడం కోసం ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మనం పెట్టుకున్నాం కదా బకరం పీస్ క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని కొంచెం దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలండి. లోపల వైపున కనిపించదు కాబట్టి నేను వేరే క్లాత్ అనేది యాడ్ చేశాను. కాటన్ క్లాతేనండి అది. ఇప్పుడు పై వైపున 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని 1/2 ఇంచ్కి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడు నెక్ ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అసలు రెడీమేడ్ నెక్ లాగా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఈ ఫ్రాక్ ఎలా కుట్టాను, ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, చూసారా నెక్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా? ఇలా బకరం పీసెస్ కుట్టడం వల్ల నెక్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ బ్యాక్ సైడు థ్రెడ్స్ అనేది డాట్స్లో కుట్టుకోవడానికి ఇక్కడ నేను థ్రెడ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. 2 థ్రెడ్స్ని ఈ విధంగా 2 థ్రెడ్స్ని ఈ విధంగా కుట్టయితే వేసేసాను. రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని బ్యాక్ పార్ట్లో డాట్స్ కుడతాం కదా, ఆ డాట్స్ మధ్యలో పెట్టి కుట్టాలన్నమాట. నేను సైడ్కి థ్రెడ్స్ పెట్టట్లేదు. చూసారా? ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అనేది కట్ చేశానండి. నేను ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో అటు పీసు ఇటు పీసు 2 జాయింట్ అయితే చేసేసుకోవాలి కంప్లీట్గా. వీ నెక్ పెట్టానండి. ఈ నెక్ నేను కుట్టడం చూపించలేదు, వీ నెక్ పెట్టాను. వీ నెక్ పెట్టేసి కుట్టు అనేది వేసేసాను. బ్యాక్ పార్ట్లో ఎలాగైతే మనం తిప్పి కుట్టామో ఫ్రంట్లో కూడా అదే విధంగా తిప్పి కుట్టేసుకోవాలి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్స్ అనేది జాయింట్ డబల్ కుట్టుతో జాయింట్ అనేది వేసేసుకోవాలి. 2 టైమ్స్ ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది. సింగిల్గా వేసామనుకోండి తొందరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. చూసారా? నెక్ బ్యాక్ ఫ్రంట్ నీట్గా వచ్చింది. షోల్డర్ దగ్గర నేను జస్ట్ ఒక 1/4 ఇంచ్ అనేది క్రాస్ పీసు కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి షోల్డర్ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి ఫినిషింగ్ అనేది. సో అందుకని చెప్పి నేను ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి సైడు. ఇదిగోండి, హ్యాండ్ నేను వచ్చి మొత్తము ఖర్చులతో కలిపి 18 ఇంచులు పెట్టానండి. ఇక్కడ 1 ఇంచ్కి అయితే ఫోల్డింగ్ పెట్టేస్తున్నాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి ఖర్చులోకి వెళ్ళిపోతుంది, మిగిలింది మనకు హ్యాండ్ మిగులుతుంది అని చెప్పి క్లాత్ ఉన్న వరకు ఇలా పొడవు అయితే పెట్టేశాను. నాకు పొడవు హ్యాండ్స్ అంటే బాగా ఇష్టము, అందుకే నేను పొడవు హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి కటింగ్ వీడియో చూపించలేదు కదా, ఎవరికైనా కావాలి అని మెసేజ్ చేస్తే ఖచ్చితంగా కటింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. హ్యాండ్ లూజు 4.5, పొడవు 18, డౌన్ 4 అండి. కటింగ్ అయితే హ్యాండ్ది ఈ విధంగా చేశానమాట. బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. పొడవు హ్యాండ్ ఉన్నప్పుడు డౌన్కి 4 ఇంచులు అనేది పెట్టుకున్నారనుకోండి, హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో అటు ఇటు 1/2 ఇంచ్ హ్యాండ్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి. డబల్ కుట్ అనేది వేసుకోవాలండి కంపల్సరీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా కొంచెం అర్థమవుతుంది అనమాట. ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు మెసేజ్లో కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను మీకోసము ముందు మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయాలని, మంచి మంచి మోడల్స్ కానివ్వండి,
ఇవన్నీ బాగా వీడియో తీసి పోస్ట్ చేయాలని నేను చాలా ఆలోచిస్తున్నాను. ఇలా రెండవ సైడ్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్ని పర్ఫెక్ట్గా. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఒక సైడ్ కంప్లీట్గా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. అయితే దానికన్నా ముందు ఇక్కడ చూసారా, ఒక సైడ్ కంప్లీట్గా చేయాలి అని చెప్పాను కదా. సో నేను ఇక్కడ విడివిడిగా బ్యాక్ ఫ్రంట్ 2 పీసులకి విడివిడిగా ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. ఖర్చు మనము ఎంత కావాలో చూసుకొని సైడ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నడుము లూజ్ నాకు అటు ఇటు 7.5 మొత్తం 30 ఇంచులు అనేది రావాలన్నమాట. ఈ 30 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెడుతున్నాను. 30 ఇంచులు 4 భాగాలు చేస్తే 7.5 వస్తుంది. సో ఖర్చులతో కలిపి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి. ఖర్చులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 7.5 అసలు, ఖర్చులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను 1 సైడ్ అయితే ఫ్రిల్ పెట్టేస్తున్నానండి. ఒక పార్ట్కి, అంటే ఇది బ్యాక్ పార్ట్లో ఫ్రిల్ అయితే పెట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రిల్ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్కి కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. మనకి ఖర్చులు అది చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా కుట్టామనుకోండి సరిపోతుంది. బిగినర్స్ ఏమవుతుందంటే ఇలా ఫ్రిల్స్ పెట్టడంలో కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా విప్పేసుకొని మళ్ళీ కుడితే సరిపోతుందండి. నేను ఇది బిగినర్స్ కోసమని ఈ విధంగా చేశాను అనమాట. చూసుకొని ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది. ఒక్కొక్కరు అయ్యో మాకు ఎక్కువ వచ్చేసింది అనే ఫీల్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా ఇలా విప్పేసుకొని మళ్ళీ కుట్టడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే, అంతకు మించి ఇంకా ఏం ఉండదన్నమాట. టెన్షన్ పడితే ఏది రాదండి. ఇలా చిన్న చిన్న డ్రెస్సెస్ అన్నీ మీరే స్టిచ్ చేసుకున్నారనుకోండి చాలా బాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. అంటే ఫ్రిల్స్ అండి, ఇది ఫ్రంట్ పార్టు. ఖర్చు సైడ్ కొంచెం క్రాస్ పీస్ అనేది ఒక 1/4 ఇంచ్ ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కదా, అందుకని చెప్పి కొంచెం క్లాత్ అయితే క్రాస్గా అనిపిస్తుంది. సో అలా రాకుండా నీట్గా ఉండాలి అంటే ఇలాగ ఒక 1/4 ఇంచ్కి క్రాస్ కటింగ్ అనేది చేసేసుకోండి, సరిపోతుంది అనమాట. ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. రెండవ సైడ్ కూడా ఫ్రిల్ అనేది ఈ విధంగా కంప్లీట్గా పెట్టేసుకున్నారనుకోండి ఇంకా ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. క్లాత్ అయితే నీట్గా వచ్చేస్తుంది డ్రెస్ కంప్లీట్గా. ఈ డ్రెస్కి నేను లైనింగ్ అయితే ఏం వేయట్లేదండి, ఎందుకు లైనింగ్ అవసరం లేదు. కొంచెం క్లాత్ అయితే మందంగానే ఉంది అనమాట. ఈ ఎండాకాలం డైలీ యూజ్కి కానివ్వండి, లేదా ఎక్కడికన్నా వెళ్ళాలి సింపుల్గా అనుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది. మీలో ఎవరికి బాగా ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా ముందు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు అండి. 4.5 ఇంచుకి ఈ విధంగా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర మనం కటింగ్ చేసేటప్పుడే ఖర్చులు పెడతాం కదా. సో బ్యాక్ ఫ్రంట్ 2 ఆమ్ రౌండ్ ఖర్చులు అనేది సమానంగా పట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకున్నారనుకోండి సరిపోద్ది అనమాట. నడుం దగ్గర కూడా సేమ్ అంతేనండి. నడుం దగ్గర మనకి ఎంత లూజ్ కావాలో అంత పర్ఫెక్ట్గా పెట్టేసుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవడమే. ఎక్స్ట్రాగా మీకు ఎన్ని కుట్లు కావాలి అనుకుంటున్నారో అన్ని కుట్లు వేసేసుకోవచ్చు. పర్టికులర్గా ఇన్ని కుట్లే అని ఏం రూల్ లేదండి. మీకు ఎన్ని కావాలి అనుకుంటున్నారో అన్ని వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే దాన్ని బట్టి కటింగ్ చేసేటప్పుడే క్లాత్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. కొంచెం క్లాత్ తీసుకొని ఎక్కువ కుట్లు వేయడం అనేది రాదు. సో దానికి తగ్గట్టే క్లాత్ కూడా తీసేసుకోండి. మాకు బాగా యూజ్ అవుతుంది, కొద్ది రోజులైనా పర్లేదు అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకొని కటింగ్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా ఉండిపోద్ది. మీరు కొంచెం లావ్ అయినా కూడా మళ్ళీ విప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను డ్రెస్లో ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. నేను 3 సార్లు కుట్లు అనేది వేసేసానండి. 3 కుట్లు అయితే వేసేసుకున్నాను. సో నీట్గా సరిపోతుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కంప్లీట్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను.
ఈ వీడియోకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మార్చేస్తాను. ఇది 2 సైడ్స్ జాయింట్ పడుతుందండి. ఈ కటింగ్కి వచ్చేసి ఈ ఫ్రాక్ 2 సైడ్స్ కంప్లీట్గా జాయింట్ పడుతుంది. మీకు విప్పుకునేటప్పుడు ఈజీగా అవకాశం ఉంటుందన్నమాట. ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ఫ్రాక్స్కి ఏమవుతుందంటే వన్ సైడే ఓపెన్, వన్ సైడ్ క్లోజ్లో ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిన ఈ డ్రెస్కి 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది. కట్స్ ఎక్కువగానే పెట్టానండి నేను, కావాలనే చెప్పి వాళ్ళు ఎక్కువ కావాలి అన్నారు. సో దాన్ని బట్టి నేను ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కింది వైపున చుట్టూ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్టడం అయితే కంప్లీట్గా చేసేసుకోవాలి. ఇదిగోండి వేసుకున్నాను, చూసారా? ఫ్రంట్ వీ నెక్ అండి. హ్యాండ్ పొడవు చూసారా? మోచేతి కింద వరకు వచ్చేసింది నాకు. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను మీకు వేసుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. అందుకే నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమనింది. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ పెట్టాను, బ్యాక్ రౌండ్ పెట్టేసి థ్రెడ్స్ పెట్టానండి. నడుం దగ్గర మీకు చెప్పాను కదా, నేను నడుం దగ్గర థ్రెడ్స్ పెట్టానండి. ఒకవేళ మీకు ఏదన్నా లూజ్ అనిపించిందంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కుట్టిన డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పి. చూసారా? సైడ్స్ నేను చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డ్రెస్. నాకైతే బాగా నచ్చేసింది. ఇంకా చూసే వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.